అందరికీ జై భీమ్. నేను గోపోజు రమేష్ బాబు, మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ని. ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ప్రభుత్వం చూస్తుందో ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో పెట్టకుండా మాల సంఘాల తరఫున అడ్డుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము మా ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో మాల సర్టిఫికెట్ మీద ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకొని మాల సర్టిఫికెట్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఈ 8-9 మంది మా మాల ఎమ్మెల్యేలని మేము తీవ్ర హెచ్చరిక జారీ చేస్తున్నాం. అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పెడితే మాల ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరాలని, లేని పక్షంలో మాల జాతి ద్రోహులుగా ప్రకటిస్తాం. వాళ్ళని నియోజకవర్గాల్లో తిరగనీయం, అడుగడుగున అడ్డుకుంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాలలు ఖచ్చితంగా మాల ప్రయోజనాల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ వర్గీకరణ విషయంలో ఇచ్చిన షమీమ్ అఖ్తర్ కమిషన్ గారి రిపోర్ట్ ని ఇంతవరకు బయట పెట్టలేదు. ఆ రిపోర్ట్ లో ఏముందో తెలియదు. ఆ రిపోర్ట్ మొత్తం ముందు బయట పెట్టాలి, ప్రజల ముందుకి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ కులాలు ఎక్కువ లబ్ధి పొందాయో సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ రిపోర్టును మొత్తం విద్య, ఉద్యోగ, ఈ యొక్క ప్రభుత్వ పథకాల్లో, సంక్షేమ పథకాల్లో ఏ కులం లబ్ధి పొందిందో దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని రహస్యంగా పెట్టి ఈ యొక్క వర్గీకరణ చేయడం అనేది చాలా చట్ట వ్యతిరేకమైన పనిది. సుప్రీంకోర్టు చెప్పింది ఈ యొక్క జనాభా ప్రాతిపదికన చేయకూడదు, వెనకబడ్డ వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వని ప్రియారిటీ బేస్ గా చేయమన్నది. జనాభా ప్రకారం చేయమని చెప్పలేదు. అయినా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకు జనాభా లెక్కలు చేయలేదు. 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం చేయడం యొక్క రాజ్యాంగ విరుద్ధమైన పని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాలలకి 6% రిజర్వేషన్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు మరీ ఘోరంగా అన్యాయంగా 5% దాన్ని తగ్గించి 5% రిజర్వేషన్ మాలలకు ఇస్తే అది రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మాలకు అది సరిపోదు. 5% అనేది ఈ 5% రిజర్వేషన్లని వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క 5% రిజర్వేషన్లతో బిల్లు అసెంబ్లీలో పెడితే దాన్ని వ్యతిరేకిస్తాం, అడ్డుకుంటాం అని చెప్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లు రిలీజ్ అయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఆపాలని చెప్తున్నారు మన వాళ్ళు, చాలా మంది నాయకులు. వారికి అందరికీ అవగాహన ఉందా నేను ప్రశ్నిస్తాను. మందకృష్ణ గారికి కానీ, బీసీ నాయకుల పృథ్వీ కానీ, విటల్ కానీ అవగాహన ఉండి మాట్లాడతారా, లేక మాట్లాడతారా? వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ ఇచ్చే సమయంలో వాటిలో మార్పు చేర్పులు చేసే అవకాశం ఉంటుందా? కొత్త రిజర్వేషన్ అమలు చేసే విధానం ఉంటుందా? ఇది ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు ఏ రిజర్వేషన్ విధానం ఉంటుందో అదే అమలవుతుంది. అన్ని తెలిసి కూడా ఇది సమాజాన్ని తప్పుదో పట్టించడానికి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఇదే కాదు, గతంలో వీళ్ళు చేసిన ప్రచారాలు కూడా అన్ని ఇదే రకంగా సమాజాన్ని తప్పుదో పట్టించే యొక్క ప్రచారాలు చేసి మాలల్ని ఒక బదనాం చేసే కార్యక్రమం చేసిండ్రు. మేము మాల ఎమ్మెల్యేలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో ఈ యొక్క బిల్లు ప్రవేశపెడితే ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలున్న మాల నాయకులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు రావాలి, లేకపోతే అన్ని సంఘాల ఆధ్వర్యంలో మేము అడ్డుకోవడం చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్.